మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఆంటీ నీకోసం జీవితకాలం బాధపడుతూనే ఉంటుంది. వెలితిగానే ఫీల్ అవుతుంది కదా. ఏమో, రేపటి గురించి వాళ్ళేం చెప్తాం. అంతా బాగుంటే ఇద్దరి కూతుర్ల ప్రేమ పొందినా పొందొచ్చు. తనకు నాకు తృప్తి దక్కొచ్చు. నువ్వు ఒకసారన్నా గుర్తుందా, అమ్మగా అమ్మని ప్రేమిస్తేనే నాన్న ప్రేమకి దగ్గర అవ్వచ్చు అని. రేపదే జరిగినా ఆశ్చర్యం లేదు. అందరం హ్యాపీగా ఉంటే అంతకన్నా కావాల్సిందేముంది చెప్పు. చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుందో. అమ్మకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతకన్నా ఇప్పుడు నేను చేయగలిగింది ఏదీ లేదు. మరొక నిర్ణయానికి అవకాశం కూడా లేదు. నేను వెళ్తేనే నాకు అమ్మకు అవకాశం దొరికినట్టు అవుతుంది. జనని, విన్నావు కదా గుణ, నేను చెప్పినట్టే మధు వెళ్ళిపోతానంటుంది. చూసావు కదా గుణ, అదెంత క్లారిటీగా చెప్పిందో. నన్ను వదిలేసి వెళ్ళిపోతుందంట. బాధపడకమ్మా, నేను నీ దగ్గరే ఉంటాను అని ఒక్క మాట అన్నా అందా. ఏళ్ల తరపడి కోరిక వెళ్లకుండా ఎలా ఉంటాను, ఆయన కూడా తన కూతురుగా దగ్గరకు తీసుకోకుండా ఎలా ఉంటాడని నాదే స్వార్థం అన్నట్టు మాట్లాడుతుంది. గుణ, నువ్వు చెప్పు, నాది స్వార్థమా? నాది స్వార్థం అవుతుందా? నా ప్రేమకు అది పెట్టిన పేరు అదా గుణ? ఏం చెయ్యాలి గుణ? ఇప్పుడు మధు లేకుండా నేను ఎలా బ్రతకాలి? అది ఎలా వెళ్తానంటే నేను భరించాలా? జనని, కాస్త నువ్వు నీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటావా? ఎంతసేపు నీ ఆలోచన నీదే గాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా? నువ్వు చెప్పడమే కాదు, కాస్త నేను చెప్పేది కూడా విను. ఏం చెప్తావు? ఓర్చుకో, భరించు, బాధపడు అంటావు, అంతేనా? దాని కోరికలో న్యాయం ఉంది. నువ్వు కూడా నేనే సెల్ఫిష్ అని అంటావు, అంతేనా? ఇదే ఈ తొందరపాటే వద్దు అనేది. నిదానంగా విను. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. కాస్త టైం తీసుకుని ఆలోచించు. మధు చెప్పింది కూడా కరెక్టే అని అనిపించట్లేదా? తను అడిగిన దాంట్లో కూడా తప్పే ఉంది. నీ ప్రేమని నువ్వెంత నమ్ముతున్నావో అలాగే తండ్రి మీద తనకున్న ప్రేమని తనెలా వదులుకుంటుంది? అందుకని సంతోషంగా సాగనివ్వమంటావా? ప్రతాప్ గారికి అప్పగింతలు చేయమంటావా? ప్లీజ్ జనని, ముందు నేను చెప్పేది కాస్త విను. ఇప్పుడు మధు నీ దగ్గరే ఉంది కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు ప్రతాప్ గారిని రానివ్వు, ఆయనతో నేను మాట్లాడతాను. పిల్లల ఆలోచనలు వేరు, పెద్దల ఆలోచనలు, అర్థం చేసుకునే విధానాలు వేరు. కాస్త నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని అప్పటి వరకు స్థిమితంగా ఉండగలిగితే చాలు. నీ భయం, నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను. నాకు అర్థమైంది. మధు కూడా అర్థం చేసుకోలేదని కాదు, అర్థం చేసుకుంది. కానీ తన ప్రేమ తనకుంది. తన తండ్రి దగ్గరికి తను వెళ్ళాలి అనుకుంటుంది. తనని తప్పు పట్టడం తప్పనిపిస్తుంది. జనని, గతంలో లాగా నువ్విప్పుడు ఒంటరిదానివి కాదు, నేనున్నాను. భర్తగా నీ బాధ తీర్చే ప్రయత్నం చేస్తాను. ప్రతాప్ గారిని మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అవసరమైతే అందరినీ మన ఇంట్లోనే ఉంచుకుందాం. అందరూ కలిసి ఉండొచ్చు. ఎవ్వరికీ ఏ వెలితే ఉండదు.
మన పిల్లలు మన దగ్గరే, వాళ్ళు మన దగ్గరే ఉంటారు కదా. మరి ప్రతాప్ గారు ఒప్పుకుంటారంటావా? ఒప్పించడమే బాధ్యతగా తీసుకుంటాను. ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేనప్పుడు ఆయన కూడా ఉండడానికి ఎందుకు ఒప్పుకోరు? అందరి సంతోషం కోసం కొందరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఆయన ఆలోచించగలడు. ఆయన మంచి మనసున్న మనిషి. కొద్ది పరిచయంలోనే దగ్గరవాడిగా ఫీల్ అయ్యాను. ఆయన డెఫినెట్గా వింటాడు అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. పద, ఇంటికి వెళ్దాం. ఏంట్రా తాళం వేసుకుని వెళ్తున్నావేంటి? నీకెందుకు? ఓహార్ని అడిగితే తప్పేంట్రా? ఏదో తాళం వేసుకుని వెళ్తున్నా కాబట్టి మీ అక్క మీద మా అక్క మీద ఉన్న ప్రేమతో అడిగా. ఎవరికైనా ఏమైనా అయిందేమోనని. అది తప్పేనా? రేయ్, ఒక్కసారి ఏదో తప్పు చేశానని నన్ను దుర్మార్గుడి కింద లెక్క కట్టకరా. నువ్వు ఎంతైనా కాదనుకున్నా మీ నాన్నకు బామ్మర్దిని, నీకు మేనమామన్రా. ఏమంటావు? ఇప్పుడు వరుసల సంగతి ఎందుకులే గాని వచ్చిన పనేంటో చెప్పు. పనే ఉందిరా. ఏదో క్షేమ సమాచారాలు. బంధుత్వం ఉన్నవాళ్ళం కదా, బాధ్యత గలవాణ్ణి. మీ నాన్న వెళ్తూ వెళ్తూ నాకు అప్పచెప్పి వెళ్ళాడుగా, జాగ్రత్తగా చూసుకోరా అని. అసలు ఈ లాగుడంతా ఎందుకులే గాని ఒక్క మాట, అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారని చెప్తే అయిపోతుంది కదరా. అమ్మ అక్కని తీసుకుని గుణాగారి ఇంటికి వెళ్ళింది. ఏంటేంటేంటేంటి? గుణాగారింటికి వెళ్ళిందా? ఇప్పుడెందుకు వెళ్ళిందిరా? ఆయనతో ఏం పని? ధరణికి చెకప్ చేయించడానికా, లేకపోతే ఇంకేదైనా? వివరంగా చెప్పమంటావా? చెప్పమనే కదరా అడిగేది. నువ్వు ఫీల్ అవుతావేమో. ఎందుకు ఫీల్ అవుతాన్రా? చెప్పు. బాధపడవా? చెప్పేదాన్ని బట్టి ఉంటుందిరా. చెప్పు. అయినా ఇప్పుడు నేను కొత్తగా పడ్డానికి బాధే ఉందిరా. బాధల్లో మునిగి తేలుతున్నాను. అయితే విను. ధీరజ్తో అక్క పెళ్లి ముహూర్తం మాట్లాడడానికి వెళ్ళారు. చాలా మా అక్క ధరణిని తీసుకుని ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళిందా? శత్రువులు ఎక్కడ ఉంటారనుకున్నాను గాని పక్క పక్కన తిరిగి అక్క అనుకోలేదు. అక్కలో స్వార్థం ఇంతలా పెరిగిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. నా ఆలోచనలకి నా ఆశలకి నీళ్ళొదిలి నాకే నిలువెత్తు గొయ్యితోవి పాతి పెట్టాలని చూస్తుంది. ధరణిని కూడా తీసుకెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళిందా? ఛా! ఇంకా లాభం లేదు. ఇప్పటిదాకా ధీరజ్ గాని పైకి పంపించాలని చూశాను. అసలు ధరణినే లేపేస్తే ఈ విషయంలో అక్క అడ్డొస్తే అక్క కూడా డైరెక్ట్గా టికెట్ ఇచ్చేస్తా.